ఐదవది ఏంటంటే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అంటే ఇంద్రియాల క్రియలు, ప్రాణాల క్రియలు ఇవన్నీ కూడాను జ్ఞానము చేత ఆత్మయందు నిలిపి అన్నాడు. ఇవి ఆత్మయునికి చేతనే ఇవన్నీ నడుస్తున్నాయి, కానీ వీటికవి ప్రత్యేకంగా ఉనికి లేవు. కనుక ఇవన్నిటినీ కూడా ఆత్మయందే ప్రబలీనం చేయడం ఆత్మసంయమ యోగాగ్ని అన్నాడు. అంటే ఆత్మయందు చిత్తాన్ని నిలుపుట. ఇంతవరకు ఇంద్రియాలను నిగ్రహించడం, పరిమితమైనవి తీసుకోవడం చెప్పాడు. ఇప్పుడు ఆత్మయందు చిత్తాన్ని నిలపాలి అంటే సాధన చేసి బహిర్ముఖత్వం విడిచిపెట్టి అంతర్ముఖ ప్రయత్నం చేయడం. ఈ ప్రయత్నం చేయడం ఇక్కడ యజ్ఞం అని చెప్పబడుతుంది. ఎప్పుడైనా చేసామో కూర్చొని ఒక్కసారైనా విషయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి, తీసేయి, ఆత్మయందు నిలుపు. ఆ ప్రయత్నం ఆత్మసంయమ యోగాగ్ని. ఇప్పుడు ఎన్ని యజ్ఞాలు అయ్యాయండి? ఇందులో ఏది సౌఖ్యమో మీరు ఎంచుకోండి. ఏది ప్రస్తుతం సౌఖ్యంగా అనిపించట్లేదు, కానీ ఇందులో ఏది చేయకపోయినా ప్రమాదమే.